యూట్యూబర్ ఇండియా జాక్ డేనియల్స్ బుర్రపాడు ఇండియా. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం జార్జియాలో ఒక ఫేమస్ చర్చ్ చూపిస్తున్నాం. ఆ చర్చ్తో పాటు ఇంకో 2-3 చర్చిలు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, వ్లాగ్ చాలా బాగుంటుంది. ఈ చర్చ్ ఆ కొండపైన ఉంటుంది, ఇక్కడ కనబడితే చాలా దూరంలో ఉంటుంది అనమాట, మన హోటల్ నుంచి చాలా దూరం. అదే ఈ చర్చ్ అనమాట, హాలీ ట్రినిటీ అని. చాలా కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల చరిత్ర ఉండే చర్చ్ ఇది. చాలా బాగుంటుంది అనమాట. చుట్టుపక్కల చూస్తే చర్చ్ అయితే ఆ పైన ఉంటుంది అనమాట, మనం కిందనున్నాం. ఇప్పటికి ఈ వెహికల్స్ ఏం లేకుండా ఇదంతా నిర్మానుష్యంగా ఉంది కదా. మనకు కొద్దిసేపు అయ్యేసరికి ఒక 2-3 గంటల్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి కార్లు, వెహికల్స్, ఇంకా ట్రావెల్స్, బస్సులు మొత్తం జామ్ అయిపోద్ది అనమాట. పైకి వెహికల్స్ అలౌ చేయనివ్వరు అనమాట. ఆ పైన చూస్తున్నారు కదా, అందుకని ఇక్కడ ఆపారు. ఇవి కాకుండా ఇంకా ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయిన వెహికల్స్ వస్తాయి. అంత ఫేమస్ చర్చ్ ఇది. జార్జియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. చూపిస్తాను మొత్తం. చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. ఈ కొండలన్నీ ఎక్కుంటూ ఇలాగ వెళ్తూ మొత్తం చూపించాలి. ఆ చర్చ్ చాలా ఫేమస్. ఇక్కడ దగ్గర కూడా, అక్కడ దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి చూపిస్తాను మొత్తం. చర్చ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అమేజింగ్ ఉంటుంది. చుట్టుపక్కల ప్లేస్ కూడా చుట్టుపక్కల మంచుతో కొండలతో కనిపడి ఉంటుంది అనమాట. ఇది సంవత్సరంలో 3 నెలలు మామూలుగా ఉండి మిగతా అంతా మంచు పడిపోతుంది ఈ ఏరియా అంతా. మనం పైకి ఎక్కాక అనమాట ఈ ప్లేస్ ఒకటి ఉంటుంది. ఇది హిస్టారికల్ అనమాట. ఈ రాళ్ళే ఉన్నాయి కదా, దీనికి ఒక చరిత్ర ఉంది. మనం ఇక్కడ నుంచి చూస్తే చాలా మొత్తం కింద తిబిల్సి కజ్బేగి అంటారు అనమాట. కజ్బేగి ఏరియా మొత్తం కనిపిస్తుంది అటు సైడ్. అది కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో గట్టి లైక్ చేయండి, ఎందుకంటే జార్జియా చూడడం వాళ్ళు చాలా మందికి వీడియో షేర్ అవుతుంది అనమాట. యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది మీరు చేసే ఒక్క లైక్ వల్ల. సో అందరూ చూడలేను అనుకున్న వాళ్ళు అందరూ చూస్తారు మన వీడియో వల్ల, ఎందుకంటే ఈ ప్లేస్లో ఎవరో చూపించలేదు, ఏ యూట్యూబర్ చూపించలేదు ఇప్పటివరకు. చాలా లోయలు అనమాట ఇదంతా. అటు అదంతా లోయలు. ఇందాక చెప్పాను కదా, కిందనన్ని లోయలు ఇల్లులు కనబడతాయి అన్నమాట. మొత్తం ఇల్లులు, అదంతా కజ్బేగి అంటారు. ఏరియా అంతా కజ్బేగి. ఇల్లులన్నీ చిన్నగా కనబడతాయి, కానీ నా హోటల్ కూడా అక్కడే ఉంది. చూపించాను కదా స్టార్టింగ్లో, అంత పెద్ద ప్లేస్ అనమాట అది అంతా. కానీ చిన్నగా కనబడతాయి, అసలు చాలా చిన్నగా చీమల్లాగా. ఎందుకంటే మనం చాలా హైట్ వచ్చేసాం. ఈ కొండపైన చర్చి దగ్గరికి రావడానికి చాలా హైట్ అనమాట. చాలా పైకి వచ్చేసి ఇక్కడ చూసారా ఏదో ఫేమస్, ఇక్కడ ఇదో స్తంభం. ఇక్కడ చాలా మంది స్టిక్కర్లు అంటించుకున్నారు వాళ్ళ పేర్లతో, నిలవ అని అది ఇది అని. చాలా మంది కపుల్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు. ఇండియన్ టూరిజం కూడా చాలా మంది ఇండియన్స్ కూడా వస్తారు. నార్త్ సైడ్ వాళ్ళు వస్తారు, బెంగాల్, కోల్కతా, బాంబే, గోవా, చాలా ఇండియన్స్ అందరూ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్. ఇంత ఫేమస్ ప్లేస్కి వచ్చింది. ఇంకా వెళ్ళాలి. ఇక్కడ నుంచి కింద స్టెప్స్ కనబడుతున్నాయి, ఆ స్టెప్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ నుంచి పైకి వెళ్ళాలి అన్నమాట. అలా ఎక్కాలి. కాకపోతే వెహికల్స్ వాక్ వెళ్తే అక్కడికి వెళ్ళాలన్నమాట పైకి. చూసారా అది వాట్ బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి ఆపోజిట్ కొండల మీద నుంచి కొండ పైకి, అది చర్చి పైకి గోపురం కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే హోటల్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి క్లియర్ కనిపిస్తుంది. ఈ కింద ప్లేసెస్ ఉన్నాయి కదా, వస్తుంటే వస్తూనే ఉంటాయి. గైస్ అదనమాట సంవత్సరాల చరిత్ర. చాలా మంది టూరిస్టులు వస్తుంటారు, ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీస్తారు. ఎందుకంటే ఇంత పైకి హిల్ స్టేషన్కి వెళ్తుంటే చాలా ఇండియాలో చాలా ప్లేసెస్ ఉంటాయి. కొడైకెనాల్ అని, ఊటీ అని చాలా ప్లేస్లు ఉంటాయి. కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చినట్టు ఇది మట్టుకు చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే ఆ పైకి వెళ్ళాలంటే ఇంకా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా రివ్యూషన్ అవుతుంది. ఆ కొండ, ఆ చర్చి బయట రాలే ఉన్నాయి కదా, ఆ రాళ్ళని ఏంటంటే ఎప్పటి నుంచో అవన్నీ రాళ్ళ మీద రాళ్ళు అప్పుడు బ్రిటిషర్స్ పూర్వకాలం రాజులు పెడతారు కదా, అది పెట్టిన అనమాట. దానికి సిమెంట్, ప్లాస్టిక్ ఏ ఉండవు. అయినా సరే ఇంత గాలి వచ్చినా, అంత వరదలు, ఇంత సునామీలు వచ్చినా పగలు ఏ ఉండవు. ఆ రాళ్ళు అలాగే ఉంటాయి, అంత స్ట్రాంగ్ ఉంటాయి. అందుకే పురాతన కట్టడాలన్నిటికీ అంత చరిత్ర ఉంటుంది అనమాట. రాజ్యాలు ఇలాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి. ఆ ప్లేస్లో నీకు చాలా చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను. నీకు జార్జియా మొత్తం కొంచెంగా అడుగులేసుకుంటూ, బుడిబుడి అడుగులేసుకుంటూ పైకి ఎక్కుతాను ఫ్రెండ్స్. ఇప్పుడు పైకి ఎక్కి చర్చ్ మొత్తం చూపిస్తాను, చర్చ్ లోపల కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది చర్చ్ అయితే, అసలు అమేజింగ్. ఎందుకంటే ఇలాంటి చర్చ్ నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు. గోవాలో ఎన్నో చర్చిలు చూసాం, కానీ ఇక్కడ ఈ జార్జియాలో, ఈ యూరోపియన్ కంట్రీ జార్జియా, ఈ కజ్బేగి ఏరియాలో ఇలాంటి ఒక చర్చ్ ఉంటుందని నేను నా లైఫ్లో చూడలేదు. ఇప్పుడు ఆ చర్చ్ మీకు ఇప్పుడు పైకి వెళ్ళి మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో డస్ట్బిన్లు అవసరం లేని ప్లేస్లో కూడా, నిర్మానుష్య ప్లేస్లో కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కడ చిన్న చర్చిలో కాదు, బయట కాదు, రోడ్డు మీద ఎక్కడ డస్ట్ అయినవారు అనమాట. ఇదే చర్చ్ షాప్ అంటే, చర్చ్ బయట షాప్ ఉంది కదా, అలా చర్చిలో వచ్చిన వాళ్ళు క్యాండిల్స్ కొనుక్కోవచ్చు అనమాట.
ఇక్కడ చూడండి వే టు చర్చ్ బయటికి వెళ్ళడానికి ఇక్కడ షాప్ కూడా బయ్య క్యాండిల్ అని ఉంది కదా, ఇక్కడ క్యాండిల్స్ కొనుక్కుంటూ అక్కడ పైకి వెళ్ళి ముట్టించుకోవాలన్నమాట. అలాగా ఇక్కడ నుంచి చూస్తే కిందకి చూసారా హెలికాప్టర్ తిరుగుతుంది. హెలికాప్టర్ యాక్చువల్లీ నా గురించి తెప్పించాను, కాకపోతే ఏంటంటే అందాక నేను కొండపైన ఉన్నాను కదా, మా మాయకి ఎక్కడ ల్యాండ్ చేయాలో తెలియక అలా తిరుగుతున్నాడు. అరే డీజిల్ వేస్ట్ అయిపోద్ది ఆపిర్ అనేసి ఫోన్ చేసి మాట్లాడాను ఆల్రెడీ. అక్కడ ఎక్కడ దించుతానులే, అందాక టీ తాగేసి వస్తాను ఈ లోపు, నువ్వు వెళ్ళి బాగా వీడియోలు తీసుకొని అన్నాడు. సరే వీడియోలు తీసుకుంటానులే కానీ నువ్వు జాగ్రత్తగా, హెలికాప్టర్ అసలు ₹1,00,000 మన హెలికాప్టర్ చాలా కాస్ట్లీది, ఇంపోర్టెడ్, ఇండియా నుంచి తెప్పించాను, జాగ్రత్త అంటే సరే అని. సరే అది ఏడ్ చేయాలో అర్థం కావట్లేదు అడిగి, అలాగే అక్కడక్కడ తిరుగుతున్నాడు. అందుకే కొండల్లో ఈ మంచు కొండలు చూసారా, మన చుట్టుపక్కల ప్రదేశం అనమాట. ఇప్పుడు కొండ పైకి వెళ్ళిపోతున్నాను, చర్చి పైకి, చాలా బాగుంటుంది చూడండి. చుట్టుపక్కల అమేజింగ్ ఉంటుంది ప్లేస్ అంతా, ఎంత ప్లెజెంట్ వాతావరణం నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మీకు ఇలా ఉంది కదా ఈ ప్లేస్, కానీ కొద్దిసేపటికి అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ అయిపోతుంది. ఇంకా పైకి వెళ్ళాలి, చాలా పైకి ఉంటుంది చర్చి. ఎంత పైకి వచ్చి చూస్తుంటే అంత అందం కనబడుతుంది అనమాట, చాలా అందం కనబడుతుంది. చూడండి ఇక్కడ అంటించారు స్మోకింగ్ చేయకూడదు, ఇక్కడ నో స్మోకింగ్ స్టిక్కర్ వేసారు. అలాగా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నో ఎంట్రీ, వెహికల్స్ ఇక్కడ ఆపేయాలన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళకూడదు వెహికల్స్, కింద ఆపేసుకోవాలి ఏమన్నా సరే. చర్చి బయట ఇదంతా చూడండి, రెన్యువేషన్ జరుగుతుంది చర్చి. ఇదంతా రెన్యువేషన్ అన్నమాట, పైన రెన్యువేషన్ జరుగుతుంది. ఇదంతా చుట్టుపక్కల చర్చ్ రెన్యువేషన్ జరుగుతుంది. సో ఎవరు లోపలికి అయితే అలౌ చేయట్లేదు, అయినా సరే నేను వెళ్ళే డేట్ చేసి ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్తో మాట్లాడి సెట్ చేశాను నెమ్మదిగా. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు, సో అదనమాట. వెళ్ళిపోతున్నా కింద, గాలి గట్టిగా వేస్తాను, చల్లగా లేస్తాను, చాలా సేఫ్టీగా రావాలి, చచ్చిపోతాం. ఏరియా అంతా ఇంతే అనమాట, చాలా చల్లగా ఉంటుంది, చలి వేసేస్తుంది. యాక్చువల్లీ చలికి తట్టుకోలేము, ఎందుకంటే ఇక్కడ చలి ఎలా ఉంటుందంటే గుర్రాలు ఉన్నాయి చూసారా, ఎందుకంటే జార్జియాలో గుర్రాలు ఎక్కువ పెంచుతారనమాట, గుర్రాల పెంపకం ఎక్కువ. నేను చాలాసార్లు వినేవాడిని గుర్రాలకి రొమ్ము పడతారు అది ఇదని, ఆర్మీ బార్డర్స్ గట్రా ఉంటాయి కదా అక్కడ అనమాట. ఎందుకంటే చాలా లగేజ్లు లోడ్లు లాక్కుంటే వెళ్ళాలి గుర్రాలు, అందుకని వాటికి చలికి తట్టుకునేలా రొమ్ము పడతారంట. మరి అంతవరకు నిజం నాకు తెలియదు. ఇక్కడ టూరిస్టులు చూసారా మొత్తం ఫారినర్స్ ఎక్కువ కనబడతారనమాట, ఇండియా వాళ్ళు తక్కువ. ఇక్కడ ఎవరో మోటో వ్లాగ్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారు, చాలా కంట్రీస్ తిరుగుతారంట వాళ్ళు, వాళ్ళతో మాట్లాడాను. ఇంకా మళ్ళీ పైకి వెళ్తే క్రౌడ్ చెప్పాను కదా ఇందాక మనం చూపించినప్పుడు, క్రౌడ్ చాలా తక్కువ అనమాట. ఇప్పుడు క్రౌడ్ ఫుల్ అలాగే చాలా ఎక్కువ క్రౌడ్ అయిపోతారు, బేబచ్చని క్రౌడ్ చెప్పాను కదా. ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ అసలు ఖాళీ ఉండదు, కిందనైతే వెహికల్స్తో ఫుల్ జామ్ అయిపోద్ది, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, అసలు ఖాళీయే ఉండదు అనమాట. ఈ పైకి వెళ్తే మొత్తం క్రౌడ్, వీడియోలు తీసుకునే వాళ్ళు, యూట్యూబర్స్, యాక్షన్ కెమెరాలు, డీజేలు, గోప్రోలు, కెమెరాలు వేసుకుని వచ్చేస్తారనమాట భుజాల మీద వేసుకొని. సో అలాగ ఉంటుంది. చర్చికి మాట్లాడాల్సి వస్తే ఇంకా చర్చి విషయం మొత్తం రెన్యువేషన్ జరుగుతుంది అనమాట. చర్చి మన హోటల్ దగ్గర స్టార్టింగ్ చూపించినప్పుడు చిన్న చీమలా కనపడ్డది, కానీ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదంతా చర్చి చుట్టుపక్కల అనమాట. ఈ ప్లేస్ అంతా చాలా పెద్దది, చర్చ్ అంటే చాలా పెద్దది. ఇది చిన్న చర్చి కాదు, ఈ లోపల చూసారే ఎంతో పురాతనమైన సామాన్లు అనమాట. పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, మనం ఫారిన్ వాళ్ళు దొరలు అనేసి గొప్పగా ఫీల్ అవుతుంటాం. వాళ్ళు కట్టడాలు ఎన్ని ఎంత స్ట్రాంగ్ ఉండాలి, దీన్ని చూస్తే మనకి నిదర్శనం అనమాట. చూసారా లోపల అంతా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అసలు ఎంత గట్టిగా ఎలా కట్టగలిగారా అన్నట్టు. అప్పుడు రాళ్ళుకి రాళ్ళు అంటించేవారు అనమాట, గమ్ములు లేవు, ఏటి లేవు, ఎలాగంటివి ఎలాగుండేవో ఏం అర్థమవుతుంది నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. ఈ చర్చ్ అంతా రెన్యువేషన్, పైన చర్చ్ లోపల కూడా చాలా బాగుంది, చాలా కట్టుతున్నారు అనమాట చర్చిలోని. చూసారా పురాతనమైన అనమాట, ఎప్పుడు పైకంతా. ఈ యూరోపియన్ కంట్రీ జార్జియా గురించి చాలా మంది కొన్ని వీడియోలు చేశారు, కానీ చాలా తక్కువ వీడియోలు అనమాట. ఇంత పురాతనమైన ప్లేస్ గురించి, ప్రదేశం గురించి చాలా తక్కువ వీడియోలు ఉండవు, నాకు బాధాకరంగా ఉంది. జార్జియా అంటే చాలా ప్రసిద్ధి. ఇక్కడ జార్జియాలో మెయిన్ రెడ్ వైన్ అనమాట, ఇక్కడ పండిన పళ్ళుతోనే రెడ్ వైన్ చేస్తారు. ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ, అక్కడ ఓన్లీ మనకి ఏంటంటే శాంపిల్కి 10 రకాల వైన్లు 10 రకాల గ్లాసుల్లో వేసేసి ఇస్తారు అనమాట. అది అయితే మన కొడుకు నిండిపోతుంది, ఫ్రీగా పోస్తారు అనమాట. అక్కడ టేస్ట్ నచ్చిన వాళ్ళు ఎవరైనా అది బాటిల్స్ కొనుక్కుంటారు, అందుకని వాళ్ళు వేస్తుంటారు, ఫ్రీగా వేస్తుంటారు. ఆ ప్లేస్ ఒకటి ఉంటుంది జార్జియాలోని.
ఇక్కడ తిబిల్సి అంటారు. తిబిల్సిలో ఉన్న ఏంటంటే ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట, తిబిల్సి ఎయిర్పోర్ట్. అక్కడ చాలా తక్కువ ఉంటాయి అనమాట వైన్స్ అవి అన్ని, చాలా అన్ని కాస్ట్లు తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు చర్చి మొత్తం ఓవరాల్ గా పైన చూసారు కదా, ఇప్పుడు అంతా కింద చూసారా, ఇక్కడ ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇలాగ అయిపోద్ది అనమాట, మొత్తం జామ్ అయిపోద్ది. చూడండి ఇక్కడ నుంచి మొత్తం స్టార్టింగ్ కింద నుంచి వెహికల్ చూపిస్తాను మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూసారా మార్నింగ్ చూపించా అప్పుడేం వెహికల్స్ లో, ఇప్పుడు చూసారా మొత్తం ఆ రోడ్ ఇంకా 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 మొత్తం ఈ రోడ్లు కూడా ఫుల్ అయిపోతాయి అనమాట. అంత ఫేమస్ చర్చ్, ఎన్ని వెహికల్స్ వస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత ఫేమస్ అయ్యి ఉంటే ఆ చర్చ్కి అయిపోతారు. నేను మా ఆటో నుంచి చూపించాను కదా, అక్కడ నుంచి చూపిస్తే చాలా చిన్నది కనబడుతుంది. ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేసి వెళ్ళాను నేను. ఈ జార్జియాలో ఎన్నో ప్లేస్లు ఉంటుంది, ఈ చర్చ్ చూపించడానికి వెళ్ళానంటే అర్థం చేసుకోండి. ఈ కింద నుంచి చూస్తే మొత్తం అసలు మతిపోతుంది అనమాట, ఎందుకంటే చుట్టూ మంచు కొండలు, ఆ పచ్చటి వాతావరణంలో. ఇప్పుడు అది అయిపోయిందిగా ఇంకో చర్చికి కూడా వచ్చాను అనమాట. ఈ చర్చికి మనకి ఇండియాలో చర్చిలకి అక్కడ క్వార్టర్స్ ఇస్తారు కదా, ఫాదర్లు ఉండడానికి, సేమ్ అలాగే ఇక్కడ ఈ ఫాదర్ల తాలూకు చర్చిలు అనమాట ఇవి. చూడండి ఆ చర్చిలు ఫాదర్లు ఫాస్టర్లు ఉండడానికి హౌసెస్ అవన్నీ. ఈ లొకేషన్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. అందులో లోపల కూడా నేను క్యాండిల్ ముట్టించాను. లోపల అయితే మెస్మరైజింగ్ అమేజింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ పిల్లాడు కూడా మా వెహికల్లోనే వేరే ఫ్యామిలీ వస్తే వాళ్ళ పిల్లాడు అనమాట, చాలా యాక్టివ్గా ఉన్నాడు. నాకు ముచ్చటేసి ముద్దు అనిపించి తీసాను వీడియో. అలా చూడండి ఫారినర్స్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. ఇంగ్లీష్ కూడా ఆ పిల్లడి దగ్గర చాలా వరకు నేర్చుకున్నాను నేను, జార్జియన్ లాంగ్వేజ్ వచ్చింది నాకు. ఇప్పుడు చూడండి ఈ లోపల చర్చ్ చాలా చాలా ఎలిగెంట్ ఉంటుంది. చూసారా ఇంకా మొత్తం కంప్లీట్గా చూడండి లాస్ట్ వరకు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎంత ప్లెజెంట్గా, ఎంత నిర్మానుష్యంగా, ఎంత క్లీన్గా, ఎంత నీట్ కండిషన్ ఉంటుంది అన్నమాట చర్చ్. ఇప్పటికిన్నా ఈ చర్చ్ అయితే చాలా ఫేమస్ అంట ఇది కూడా. ఇదేంటంటే మనకి కజ్బేగిలో ఉంటుంది, కజ్బేగిలో చర్చ్ ఇది. చాలా ప్లెజెంట్ వాతావరణం లోపల. నేను కూడా క్యాండిల్ తీసి ముట్టించాను, ఎవరైనా ముట్టించవచ్చు అక్కడ, క్యాండిల్స్ అంటించి పెట్టచ్చు అక్కడ. చూసారా ఇక్కడ పాత ఎన్ని యేసుప్రభు వాళ్ళ తాలూకు ఫ్యామిలీస్ మొత్తం ఎన్ని తరాలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. చాలా పురాతనమైన అప్పటి నుంచి ఫోటోలన్నీ చాలా బాగుంటాయి చూడడానికి, చాలా చూడముచ్చటగా ఉంటాయి. చూడండి క్యాండిల్ ఒకటి తీసాను, అక్కడ ఫాదర్ ఉన్నారు, పాస్టర్ చూస్తున్నారు, ఆయన అక్కడే ఉంటారు అన్నమాట, అక్కడే క్వార్టర్స్ ఇస్తారు వాళ్ళకి, అక్కడే ఉంటారు. నేను కూడా ముట్టించి అక్కడ పెట్టాను అనమాట. సో అలాగా నాకు మొక్కోని ఇలాగా మొక్కాలనిపించి చిన్న మొక్కాను. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి, నాకు తెలిసినంత వరకు ఎలా మొక్కాలో అలా మొక్కాను. ఏమైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి నన్ను, ఏమనకండి. సో చూడండి చర్చి ఈ పైది అవుటర్ లుక్ అనమాట ఇదంతా. చూసారా ఇప్పుడు ఎంటర్ డోర్లు గట్టేలా ఉంటాయి అనమాట చర్చ్ అవుటర్ లుక్. ఫారినర్స్ మొత్తం టూరిస్టులు అందరు ఫారినర్సే. ఇక్కడ క్వార్టర్స్ అనమాట, ఆ చర్చ్ ఫాస్టర్ అయ్యి ఉండే క్వార్టర్స్. చూసారా ఈ చర్చ్ చుట్టుపక్కల ప్రదేశాలు అవన్నీ. కింద కూడా చిన్నది చర్చ్ లాగా ఉంటుంది. ఇవన్నీ మొత్తం టూరిజం ప్లేస్ అంటే ఇవే, అసలు చెక్కిపోద్ది అసలు. చూడండి పైన అవుటర్ లుక్ ఒకటి ఇచ్చాను మొత్తం చర్చ్ చుట్టూను. డ్రోన్ షాట్ వేద్దాం అనుకున్నా, డ్రోన్ గాలికి ఎగరట్లేదు, గాలి గట్టిగా వేసేస్తుంది, నా డ్రోన్ని కూడా తోసేస్తుంది గాలి, అంత గాలి వేస్తుంది ఇక్కడ. లేకపోతే చర్చ్ చుట్టూ ఆ ప్లేస్ అంతా డ్రోన్ షాట్ వేద్దాం అనుకున్నాను, డ్రోన్ వేస్తే ఇంకా ఎదిరిపోద్ది. డ్రోన్ పట్టుకెళ్ళినా కానీ ఎగరేయలేకపోయాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరెవరినో సపోర్ట్ చేస్తారు, బెట్టింగ్ యాప్లో సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ ఏంటంటే నాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలా మంచిది అనమాట. నేను చాలా మంచి చర్చి వరకు వెళ్ళాను, చర్చి వెళ్ళి చాలా ఎక్స్ప్లోర్ చేసి కిందకి తీసాను. ఇప్పుడు రోడ్డు అంతటికి వెళ్ళి ఆ కొండపైకి వెళ్ళాలి. నేను యాక్చువల్లీ చాలా అనుకున్నా, ప్లాన్ చేసే పైకి వెళ్ళి. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ వ్యూస్ చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు. చాలా మంది లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ జార్జియా వచ్చాను, 5 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాను. నా వీసా పర్మిట్ మొత్తం, ఫ్లైట్ టికెట్స్ అన్నీ మొత్తం చాలా ఖర్చులు, ఎక్స్పెన్స్ 5 లక్షలు పెట్టాను. 5 లక్షలు నాకు డబ్బులు రాబోయిన పర్లేదు, మన సబ్స్క్రైబర్స్ అందరూ మనల్ని ఆదరిస్తే చాలు అనమాట. ఇలా చాలా కంట్రీస్ తిరుగుతా. నాకు చలి వల్ల చాలా వరకు చాలా కాస్ట్లీ లిప్ బామ్లు, చాలా జాకెట్లు. ఈ జాకెట్ ఒకటే 3 లక్షలు అనమాట. ఈ చలికి తట్టుకోలేక ఈ గ్లౌజులు ఒక్కొక్కటి 50,000. అన్ని ఎక్స్పెన్సివ్ కొన్నాను, ఎందుకంటే మన ప్రాక్టికల్ ఎలా అయినా చలి తట్టుకుందని చూపిద్దామని. బట్ ఏంటంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అనేవి లైక్ చేస్తుంటే చాలా మందికి వెళ్తుంది. 5 లక్షలు ఖర్చు పెట్టుకోలేని అందరూ ఫ్రీగా చూపిస్తున్నాను, మనం చాలా ఫ్రీగా చూపిస్తున్నాను. చూడండి ఉండాలి, చూడండి మంచి కొండలు చూడండి, ఇంకా చూపిస్తాను, ఇంకా బుర్రపడి చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టేషన్స్ అంటే హిల్ స్టేషన్స్, అందుకని చాలా మంది హిల్ స్టేషన్స్కి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఎంత బాగుందో ఈ బోర్డు, ఇవన్నీ లొకేషన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఇవన్నీ ఎక్సలెంట్ అసలు. ఫారిన్ కంట్రీస్లో చాలా మంది గ్రాఫిటీ అంటారు, గోడల మీద పెయింట్లు వేస్తుంటారు డబ్బాలతోనే. అలాగే సమ్మానికి మొత్తం స్టిక్కర్లు అంటించారు, చాలా బాగుంది. ఇక్కడ ఎవరో మ్యార్లిన్ మొండ్రే అనుకుంటాను, చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ నుంచి కొండ చూస్తే అసలు బేబస్ అనమాట, చాలా క్లాసీ ఉంది. చూసారా లొకేషన్ అంతా. డ్రోన్ షాట్ ఇది యాక్చువల్లీ, డ్రోన్తో ఎగరేస్తుంది మొత్తం బుర్రపాడు అసలు. చూసారా
చూపెట్టాను కదా కాస్ట్లీ వాటిలు అసలు మామూలు బుర్రపాడైపోద్ది. అయితే ఏంటంటే సిగరెట్ కాల్చొచ్చంట, కానీ ఏంటంటే సిగరెట్ కాల్చేసి మళ్ళీ అది వేయడానికి ఒక డస్ట్బిన్ టైప్లో ఒకటి ఉంది ఈ తిబిల్సీలోనే, ఈ ఏరియా కజ్బేగిలోనే. అందులోనే వేయాలన్నమాట, ఎక్కడ పడితే అది వేయకూడదు. ఓన్లీ సిగరెట్స్ కాల్చినా అందులో వేసుకోవచ్చు. డిఫరెంట్గా ఉంటుంది ఇది. యాక్చువల్లీ మాకు పార్కింగ్లో ప్లేస్ సెట్ అవ్వక వెళ్ళిపోతుంది. అప్పుడు చూపించాడు నాకు డెఫినెట్లీ. బిఎండబ్ల్యూ టాప్ అండ్ కారు ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటుంది ఇవి. కాకపోతే ఏంటంటే రేరుగా దొరికితే కొన్ని మోడల్సే ఉంటాయి అనమాట ఇలాంటివి. అఫీషియల్గా ఇండియాలో ఈ మోడల్ లేదనమాట బిఎండబ్ల్యూలో, ఓన్లీ ఫారిన్ కంట్రీస్లోనే లాంచ్ అయింది. అందుకనే మన వాళ్ళు చూపిద్దామని తీశాను. ఇది రూమ్స్ అని చాలా లగ్జరీ హోటల్. చూసారా, మనం బయటకు వచ్చే హాట్ డాగ్స్ ఇవన్నీ అలాగే అంటే చాలా కాస్ట్ ఉంటాయండి ఫుడ్ అన్నీ. లారీలు 5 లారీలు 10 లారీలు అలాగే సిగరెట్ ప్యాకెట్లు అన్నీ అందులో దాస్తారనమాట. 18 అబోవ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. మందు బాటిల్ చూసారు, అన్ని వైన్లు, విస్కీలు, జిన్నులు, వాట్కలు, రమ్ములు ఇవన్నీ చాలా బాగున్నాయి. షవాజీ అంట ఏదో 32 లారీలు ఉంది. నిమ్స్ వాట్క 24, 15 లారీలు, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి చాలా. సో చూసారా, ఇవన్నీ మొత్తం సూపర్ మార్కెట్కి వచ్చి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమేమి దొరుకుతాయని. సూపర్ మార్కెట్ అన్నిట్లో అన్నీ దొరుకుతాయి అనమాట. మందు అన్నీ ఇక్కడ అలౌ చేసుకుని అమ్ముతారన్నమాట. మోర్ సూపర్ మార్కెట్స్లో ఏది కావాలన్నా మనం వాడు కొనుక్కోవచ్చు. సో చూడండి, ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి ఎంత బాగుందో ప్లేస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వైన్ బాటిల్స్ చాలా ఫేమస్ అని చెప్పాను కదా. సో మోస్ట్లీ వైన్ బాటిల్స్ ఎక్కువ కనబడతాయి, దాంతోపాటు మందు కూడా దొరుకుతుంది. ఫ్రెండ్, జార్జియా వచ్చాక నేను ఫస్ట్ టైం స్కూటీ చూస్తాను, అది కూడా వెస్పా. అసలు ఇండియాలో మనకి ఏంటంటే ఓన్లీ రెడ్, వైట్, పింక్, నెక్స్ట్ ఏంటంటే ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. బట్ ఏంటంటే జార్జియాలో అసలు బైక్స్ చూడండి. ఇప్పటివరకు వచ్చినప్పటి నుంచి అన్ని కార్లు, ట్రక్లు ఏదైనా సరే చాలా చీప్ అనమాట. కార్లు పెద్ద ఫార్చునర్లు కూడా చాలా చీప్ ఉంటాయి. అన్ని మెర్సిడీస్ బ్రెంజ్లు. ఆ కనబడుతున్న ట్రక్కులు కూడా అన్ని మెర్సిడీస్లో ఉంటాయి, చాలా హై అండ్ టాప్ అండ్ ఆ ట్రక్స్ కానీ ఆ బ్లూ ట్రక్ కానీ మొత్తం అనమాట. సో ఇప్పటివరకు నేను ఏంటంటే జార్జియా వచ్చి ఒక్కొక్క బైక్ కానీ, ఒక స్కూటీ కానీ, ఒక స్కూటర్ కానీ, ఒక మోపెడ్ కానీ చూడలేదు. ఫస్ట్ టైం నేను 10 రోజుల్లోనే ఫస్ట్ టైం ఒక స్కూటీ చూస్తాను, అది కూడా వెస్పా. చూసారా, జార్జియన్ రిజిస్ట్రేషన్తో ఎంత బాగుందో, చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అసలు కలర్ అయితే రేర్ ఎడిషన్, ఇది చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ టైం జార్జియాలో చూడటం నేను వెస్పా. చాలా బాగుంది, క్యూట్, ముద్దుగా ఉంది. అసలు లేడీస్ అందరికీ చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ కండిషన్ బట్టి ఇక్కడ నీట్గా మెయింటైన్ చేశారు ఇది ఎవరో కానీ. చాలా బాగుంది, క్యూట్గా ఉంది, సీటు కూడా అంతన్నా. సో అదనమాట జార్జియాలో మనం మ్యాక్సిమం అసలు బైక్లో చూడం అనమాట. ఓన్లీ కార్సే, అన్ని కార్సే అనమాట. జార్జియా కానీ, తిబిలిసీ కానీ మొత్తం జార్జియా కంట్రీ మొత్తం మీద అనమాట బైక్లో కనిపించావు. ఫస్ట్ టైం నాకు కనిపించింది, అందుకనే తీస్తున్నాను. ఆ బ్రో ఎవరో పిలుస్తున్నారు, వెనక్కి వెళ్తున్నా. камера мотрияли, мелчан var, mелчан var. ఓకే. 그쵸? 거기가 딱 와로고래 멜찬 와락. 야와 미디. జార్జియాలో మామూలు కూడా తీస్తున్నావు. 테러리스트. బాయ్ నవ్వుతున్నాడు, బాయ్కి భాష రాదు, జార్జియా రాదు. ఓ ఎగారి సేగా. సో అదనమాట. బాయ్. ఓ కాస్. Say subscribe Hemant Orneshwar. Ja, dis moet dat is. Subscribe. Yeah. Oh, Subscribe. Can you say subscribe? Mike English రాదు, జార్జియన్ లాంగ్వేజ్. subscribe. Orneshwar. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం టాప్ అండ్ కార్లు అనమాట. మెర్సిడీస్లు మొత్తం చాలా హై అండ్ కార్లు అనమాట. మొత్తం టాప్ అండ్ హై అండ్ కార్లు అనమాట. అన్ని మెర్సిడీస్ ట్రక్కులన్నీ మొత్తం సిల్వర్ స్టార్ మెర్సిడీస్. ఏ చూసిన మెర్సిడీస్, అన్ని టాప్ అండ్ కార్లు. ఎందుకంటే ఇక్కడ చాలా చీప్ దొరుకుతాయి అనమాట అన్ని ట్రక్కులు. సో అందుకనే ఇలా వస్తాయి అనమాట. మొత్తం చాలా ఉన్నాయి ఇక్కడ, అన్ని మెర్సిడీసే. మామూలు ఉంటుంది బుర్రపాడు. ఇదిగోండి మొత్తం నా వెనక అన్ని ట్రక్కులు, మొత్తం మెర్సిడీస్లు టాప్ అండ్ మొత్తం ఇవన్నీ ఈ రోజు అంతా. ఇవన్నీ మనీ ఎక్స్చేంజ్ చేస్తారు అనమాట ఇక్కడ. చాలా ఉంటుంది తెలిసి అంటారు కదా ఇక్కడ. మనీ ఎక్స్చేంజ్ చేసి ఇలాగా ఇదేదో బొంబు చిమిచిక్ సిమ్ కార్డు ఇదేదో ఉంది. అలా చాలా ప్లేసులు అనమాట. చలి మామూలు లేదు, బీభత్సంగా. నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే యాక్చువల్లీ వైన్ బాటిల్ కొందామని వచ్చాను. వైన్ బాటిల్ ఏదైనా మంచిది తీసుకుందాను వెళ్ళి చూపిస్తాను. చాలా ఉన్నాయి రెండు వైన్ బాటిల్. ఏదో ఉంది విస్కీ అంత, ఆర్టీ, వెళ్ళేసి ఇవి కూడా ఉన్నాయి.
అర్థం కావట్లేదు. జార్జియన్ బ్రాండే మనకొద్దు. ఇదేదో జిబిలోనే ఏదో సంథింగ్ వైట్ డ్రై అంట. మార్టిన్ బియర్ పినుకో తీసుకున్నాను యాక్చువల్లీ. 1.95 లారీస్ అంట. యూట్యూబర్ ఇండియా చేంజ్ ఉంది కానీ చేంజ్ కాదు. ఐ నీడ్ ఏ చేంజ్, దట్స్ వై Yes, mommy. ఐ నీడ్ ఏ చేంజ్ యాక్చువల్లీ, దట్స్ వై. థ్యాంక్ యూ. చేంజ్ ఉంది నా 10 లారీస్ ఉన్నాయి, కాకపోతే 100 లారీలు ఇచ్చా, మనకి చేంజ్ కావాలి అందుకని తీసుకున్నా. తాయిగా చూడాలి చేంజ్ ఇస్తున్నారు, చూడాలి ఎంత ఇస్తారు. వంద లారీలు ఇచ్చాను, 100 లారీలు ఇచ్చి చేంజ్ ఇచ్చారు. చిల్లర ఇచ్చారు, ఎన్ని లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు. 20 లారీలు ఇది, 30, 40, 50, 60, 70, 80, 90 లారీలు పాయింట్ 5 పైసలు అనమాట ఇది. సో అది చూసారా, 5 పైసలు. యాక్చువల్లీ బాటిల్ తీసుకున్నాను కదా, తిరుగుతున్నాను ఇంక సూపర్ మార్కెట్ ఇంకేం దొరుకుతాయేమని. యాక్చువల్లీ ఇంక చాలా ఉన్నాయి ఇటు సైడ్ ఎన్ని 5 లారీస్ ఏ ఉన్నాయి అన్నమాట. 79 లారీస్, 16 లారీస్ ఇవన్నీ అంత. జాక్ డేనియల్స్, బుర్రపాడు, షార్జీ, షవిలిన్ ఏ ఉన్నాయి, నోర్లు కూడా తిరగట్లేదు. ఈ $6.5, $5.99 ఇవన్నీ ఒక్కొక్కటి ఇంకో కాస్ట్ అనమాట. ఇవి హాట్ డాగ్స్ అనమాట, చాలా ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయి. బొమ్మలు, బుర్రపాడు, ఇవన్నీ చీజ్ అనమాట. కింద చీజు, వాటర్లో ఫిష్ పొడి అమ్మ మొత్తం ఎండబెట్టేసారు. ఫ్రిడ్జ్లో పెట్టేది, ఫ్రిడ్జర్లో ఇలా అయిపోతాయి అనమాట. పెద్ద ఫిష్ ఇవి కూడా మొత్తం ఏదో సముద్రం సీ ఫిష్, ఇవన్నీ కూడా సీ ఫుడ్ ఇవన్నీ మనీ ఎక్స్చేంజ్ అనమాట. ఇక్కడ కూడా అన్న మొత్తం చాలా ఉంటుంది. బాటిల్ కొనుక్కొని పట్టుకెళ్తున్నాను ఒకటి 10 లారీలు అంట. బాటిల్కి వెళ్ళా చూడాలి. సో రెడ్ వైన్ బాటిల్ బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మనకి డైరెక్ట్ 2 ఫ్లాగ్ కనబడుతుంది. ఈ ఫ్లాగ్లు ఏంటంటే ఒకటి జార్జియాది నేషనాలిటీ ఫ్లాగ్, ఇంకోటి ఏంటంటే తిబిల్సీ అనమాట. జార్జియా క్యాపిటల్ తిబిల్సీ అంటారు కదా. సో ఈ 2 ఫ్లాగ్లు, జార్జియా, తిబిల్సీ 2 ఫ్లాగ్లు. ప్రతి అన్ని యూరోపియన్ కంట్రీలో అనమాట. సో అలాగే ఉంటుంది అనమాట బొర్రపాటు. మరి మామూలు ఉండదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ వైన్ మామూలు ఉండదు, చూపిస్తారు కదా. ఇక్కడ అన్ని కాస్ట్లీ ఉంటాయి సరుకులు, అన్ని బాటిల్ తక్కువ రేట్లో కూడా దొరికితే బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. చూడండి జెండాలు ఎంత బాగా ఎగురుతున్నాయి, మామూలుగా ఉండదు అసలు. యాక్చువల్లీ నడుచుకుంటూ వస్తుంటే భయ్యాలు లిఫ్ట్ ఇచ్చారు యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇండియా, థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఫైనల్లీ హోటల్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు చూసారు కదా, నేను వాళ్ళు ఏంటంటే గిఫ్ట్ అడగలేదు, ఏం లేదు. మా రూమ్కి వచ్చి హోటల్కి వచ్చే వే అంతా అంటే డార్క్గా ఉంటుంది అనమాట, మొత్తం ఈ స్కై స్టార్కి వచ్చే వే అంతా. సో వాళ్ళు నన్ను చూసి, 2 కార్లు జెంటిల్మెన్స్, అసలు చాలా టాప్ ఎండ్ కార్ అది యాక్చువల్లీ, BMW టాప్ ఎండ్ కారు. వాళ్ళే నన్ను చూసి ఆపి కమ్ జాయిన్ విత్ అస్ అది ఇది అనేసి చాలా ప్రేమగా మాట్లాడి పిలిచారనమాట. పిలిచి, ఎందుకంటే ఇంత రాత్రప్పుడు ఇక్కడ మన దేశం కానీ దేశంలో నేను అన్ని చాలా దేశాలు తిరుగుతుంటాను కాబట్టి నాకు తెలుస్తుంది. కొత్త వాళ్ళు అయితే భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వాళ్ళు స్మోక్ చేస్తున్నారు. పైగా కార్లో ఏవో బాటిల్స్ అవి ఉంటాయి, చాలా కామన్ ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో. ఎందుకంటే స్మోక్ చేస్తూనే ఉంటారు, చలికి తట్టుకోలేరు అనమాట. మాటకి స్మోక్ చేస్తే కానీ చాలా కష్టం. నేను చాలా స్టార్ హోటల్స్లో కూడా చూసి, స్టార్ హోటల్స్ సెక్యూరిటీ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు, అసలు చాలా ఒబిడియంట్గా ఉంటారు. ఇక్కడ స్టార్ హోటల్స్ సెక్యూరిటీ కూడా అలౌ చేస్తారనమాట. సిగరెట్లు కాల్చుకోవచ్చు, డ్యూటీలో ఉన్నప్పుడు కాల్చుకోవచ్చు. ఇక్కడ చాలా మంది వర్క్ చేసుకుంటూనే షూటింగ్లో బయట పనిచేసి ఏ పనిలో అయినా సిగరెట్లు కాల్చుతూ స్మోక్ చేస్తారు, డ్రింక్ చేయరు అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా రెస్పెక్టబుల్. అసలు ఏదైనా మనకి వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, మిస్టేక్ చేస్తే ఫస్ట్ సారీ అని చెప్పి స్టార్ట్ చేసి ఆ తర్వాత చెప్తారనమాట. అంత డిస్ప్లే వెరీ అసలు గుడ్ వెరీ హైజీనిక్ అండ్ హెల్దీ ఫస్ట్ అయితే చాలా నచ్చింది. అయితే నాకు వేర్ యూ గో అంటే మై హోటల్ ఈజ్ దేర్, ఈజ్ స్కై స్టార్ అది అంటే మేము ఇటు సైడ్ వెళ్తున్నాం అనేసి అక్కడ దిగేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అది యూట్యూబర్ అని అందుకనే మాట్లాడాను అనమాట. మనస్ఫూర్తిగా ఎప్పుడైనా సరే మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతా అంటారు. ఆ సామెతలు నిజమో నాకు తెలియదు, కానీ మంచిగా ఉండాలి ఎప్పుడైనా, ఎక్కడైనా మంచితనమే పనిచేస్తుంది అనమాట ఎక్కడైనా సరే. సో మంచిగా ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా బతకొచ్చు.
సో అదనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే దీనిగా వాళ్ళకి నాకు లిఫ్ట్ ఇచ్చే అవసరమే లేదు. వాళ్ళిద్దరు ఫారినర్స్, పైగా టాప్ అండ్ కారు, రిచ్ కిడ్స్. నన్ను చూసి పాపం చీకట్లో నైట్ అక్కడ పైకి వెళ్ళాలేమో అనేసి వాళ్ళు ఆపి లిఫ్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళిద్దరికి మళ్ళీ వన్స్ అగైన్. అందుకనే మనం చిన్న కెమెరాతో ఆన్ చేసి బ్రో ఇది బ్రో పరిస్థితి యూట్యూబర్ ఇండియా అది ఇదని చెప్పాను అనమాట. సో చాలా హ్యాపీ ఫ్రెండ్స్ నేనైతే. సో లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇక్కడ జార్జియాలో ఇప్పుడు ఏంటంటే 10 o'clock అవుతుంది. సో ఇది సో అదనమాట. సో దీని రుచి రంగు ఎలా ఉంటుంది ఏంటి చూపిస్తాను. కుదిరితే ఇది కూడా ఒక షార్ట్ వీడియోలో కానీ లేకపోతే వీడియోలో ఏదైనా చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది చూపిస్తున్నందుకు తప్పుగా అనుకోకండి. ఫారిన్ కంట్రీస్లో ఎలా దొరికితే చాలామంది మంది అలవాటు ఉండేవాళ్ళు వాళ్ళకి యూజ్ అవుతుంది. తక్కువలో కొనుక్కోవాలన్నమాట. ఎక్కువలో చాలా రేట్లు కూడా ఉంటాయి. తక్కువలోనే చాలా జాగ్రత్త చూసి తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ. వీడియో అందరికి నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.